హరి ఓం. హిట్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. దేవి భాగవతంకి స్వాగతం, సుస్వాగతం. దేహధారి అయి అంటే పాంచభౌతికమైనటువంటి దేహాన్ని ఎప్పుడైతే ధరిస్తామో, దైవాంశ సంభూతులుగా ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే ఈ పాంచభౌతికమైనటువంటి దేహం ఏర్పడుతుందో అప్పుడు ప్రతి ఒక్కటి కూడా సందేహాలు, సంశయాలు. ఎప్పుడైతే ఈ సందేహాలు, సంశయాలు అన్నీ కూడా నివృత్తి జరుగుతాయో, మనస్సు ఆత్మ ఒకటైతుందో, మనస్సు అనేది నశిస్తుందో, అప్పుడే పరమాత్ముని తెలుసుకోవడం కానీ పరమాత్ముని చేరడం కానీ జరుగుతుంది. జనమేజయుడు ఇంకా ఇంకా సంశయంలో ఉన్నాడు. మళ్ళీ మళ్ళీ ఇంకా ఇంకా ఎన్నెన్నో ప్రశ్నలు. ఎందుకంటే పవిత్రమైనటువంటి వంశం, అటువంటి వంశంలో జన్మించి ఎందుకు ఇలా జరిగాయి అనేటువంటివి పరిపరి విధాలుగా మనసు పోతూ వచ్చింది. మళ్ళీ ఇంకొక సందేహం వచ్చింది. ఏంటి ఆ సందేశం అంటే, మనసులోని ఇంకా ఇంకా సందేహాలు పుడుతూ వస్తున్నాయి. అలాగే ఆందోళన కూడా కలిగిస్తున్నాయి. కొన్ని అడుగుతూ ఉంటే, అడగకపోయినా ఆందోళన కలుగుతుంది. అంటే అది గుర్తు తెచ్చుకుంటే, అంటే మనకి ఎప్పుడైనా కూడా తెలియకుండా ఏదైనా భయంకరమైన సంఘటనలు ఏమైనా జరిగినవి, ఏదో విపరీతాలు జరిగినవి మనకి తెలిసాయి అనుకోండి మన ఇళ్లలో, అది గుర్తు తలుచుకున్నా కూడా, గుర్తు తెచ్చుకున్నా కూడా ఒళ్ళంతా పులికించిపోతుంది, భయం వేసేస్తుంది, భయభ్రాంతులకు గురవుతుంది. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి సంఘటనలు అన్నీ కూడా జనమేజయుడికి ఒళ్ళు పులకింపజేస్తుంది అన్నమాట. తన వంశంలోనే జరగడం ఏమిటి ఇదంతా అనేసి. అలాగే ఈ యొక్క భూభారాన్ని అంతటినీ కూడా తొలగించడం కోసం విష్ణువు కృష్ణుడిగా అవతరించాడు కదా. భూదేవి ఆజ్ఞగా కృష్ణుడుగా విష్ణువే అవతరించాడు కదా. మరి ఇలా అవతరించాక కూడా ఎవరికో భయపడి మధురా రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది, ద్వారకకి ఎందుకు పారిపోయాడు కృష్ణుడు అనేటువంటి సందేహం. మాధవుడు ఆయనే పారిపోవాల్సి వచ్చింది ఎందుకు? అలాగే కృష్ణుడి యొక్క చివరి రోజులలో కృష్ణుడి భార్యలు అయినటువంటి వారికి ఎలాంటి రక్షణము కూడా లేకపోయింది. సాక్షాత్ పరమాత్మ స్వరూపుడైనటువంటి ఆ కృష్ణ పరమాత్ముని యొక్క భార్యలకే అక్కడ రక్షణ అనేటువంటిది కోల్పోయారు. రక్షణే లేకుండా పోయింది. మొత్తం వారి దగ్గర ఉన్నదంతా కూడా దొంగలు దోచేసుకున్నారు. రక్షణ ఉండుంటే, కృష్ణుడు అండే ఉన్నప్పుడు ఎందుకు వారికి ఆ పరిస్థితి వచ్చింది? ఇంత దారుణమైనటువంటి విషయమా? అయ్యో స్వామి, వ్యాస మహర్షి ఏమిటి విపరీతాలన్నీ కూడా, ఏమిటి దారుణాలన్నీ కూడా నాకు తెలియపరచు. అలాగే పాండవుల యొక్క వంశ సంబంధాలు కదా, సంబంధికుడే కదా కృష్ణుడు కూడా. మహావీరులై అత్యద్భుతంగా రాజసూయాగం కూడా చేసినటువంటి వారు కదా ఆ పాండవులు. అటువంటి వారు అడవిల పాలయ్యి ఎందుకు అయ్యారు? ఎన్నో కష్టాలకి గురయ్యారు. ఎందుకు ఇలా జరగాల్సి వచ్చింది? అసలు వాళ్ళు చేసినటువంటి రాజసూయ యాగం యొక్క యజ్ఞఫలం ఏమైంది? మనం అంటూ ఉంటాం చూడండి, ఒక చిన్న పని చేసినా దాని యొక్క ఫలము ఖచ్చితంగా తీసుకోవాలి, ఎదుర్కోవాలి అని. మరి అంత రాజసూయ యాగం చేసిన వారికే ఈ అడవిలి పాలు అవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? వారు చేసిన యొక్క యజ్ఞఫలం ఏమైంది? వారికి యజ్ఞఫలం దక్కలేదా? కారణం ఏమిటి అని ఇలా పరిపరి విధాలైనటువంటి ప్రశ్నలు. అలాగే అగ్నిగుండం నుంచి పుట్టినటువంటి లక్ష్మీదేవిలా జన్మించినటువంటి ద్రౌపది అయోనిజురాలుగా జన్మించింది. లక్ష్మీదేవి ఎలాగైతే జన్మించిందో అయోనిజురాల్లా అగ్నిగుండం నుంచే పుట్టింది ద్రౌపదీదేవి. ఆవిడ అయోనిజురాలు అంటే ఎటువంటి గర్భనరకం లేకుండా
ఈ యొక్క గర్భంలోని ఉండకుండా అగ్ని నుంచి జన్మించింది కాబట్టి ఆవిడ అయోనిజురాలు అయ్యింది. ఇలా ద్రౌపది ఈ యొక్క ఆ అయోనిజురాలుగా జన్మించినటువంటి ఆ ద్రౌపది జీవితాంతరం దుఃఖసాగరంలో మునిగి తేలింది, దుఃఖిస్తూనే ఉంది. ఎందుకు ఇలా దుఃఖంగా సాగింది ఆవిడికి అనేటువంటి ప్రశ్న. ఒకటి గడిస్తే ఇంకొకటి గండం అనేటట్లు నిండు సభలో దుశ్శాసనుడు జుట్టు పట్టుకుని ఈడ్చాడు. చూడండి, ఆవిడ్ని ఒక నిండు సభలో ఆవిడ్ని జుట్టు పట్టుకుని ఈడ్చాడు. ఏమిటి మాయ చెప్పండి. ఎలా ఇది ఒక్కటి చాలదన్నట్టు రజస్వలగా ఏకవస్త్రగా ఉన్నప్పటికీ కూడా ఉన్నదాన్ని కూడా రజస్వలగా ఏకవస్త్రంతో ఉంది ఆవిడ. అలా ఎక్కడో మూలన ఉన్నటువంటి ఆవిడ బయటకి లాగబడింది. ఏమిటి విచిత్రం? విరాటుడి కొలువులోని సైరంధ్రిగా తలదాల్చుకుంది. ఇంతమంది పాంచాలిక అంటాం మనం, 5 భర్తలు ఉన్నటువంటి ఆవిడ అంతటి సభలోని విరాట్ సభలో తలదించుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది ఆవిడికి? ఇంత ఘోరమైన స్థితి ఎందుకు వచ్చింది? అలాగే కీచక జయద్రథులు చేసినటువంటి అవమానాల వల్ల ఆవిడ తప్పించుకోలేక ఆ అవమానాలన్నీ కూడా భరించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా ఒక్కటేమిటి, ఎన్నెన్నో అనుభవించింది ఆ తల్లి. ఇంత అనుభవించినటువంటి ఆవిడ అసలు ఎందుకు అనుభవించాల్సి వచ్చింది? వీటన్నిటికీ కారణం ఏమిటి? ఏ కారణం చేత, ఏ జన్మలో ఏ పాపం చేసినందువల్ల ఆవిడ ఇది అనుభవించింది? ఏ పాపమైనా చేసినా దాని నివృత్తి లేదా అనేటువంటి ప్రశ్నలు ఆయనలో వచ్చి సదాచార సంపన్నులైనటువంటి పాండవులు భీష్మద్రోణులను మోసంతోనే అంతం చేశారు. అంటే గురువులని మోసం చేసి అంతం చేయాల్సి వచ్చింది. భీష్మద్రోణులు గురువులుగానే పూజింపబడ్డారు, వీరికి ఎంతగానో సహాయపడ్డారు. అయినా ఎందుకు ఆయనని అలా మరణించాల్సి వచ్చింది? అంతా కూడా అశాశ్వతం, నిస్వర్వత అని తెలియదా? అశాశ్వతమైనటువంటి ఈ జగత్తులోని ఈ జగత్తు కోసం, ఈ జీవనం కోసం ఎందుకు ఇంత ప్రాకులాట, ఎందుకు ఇలా జరుగుతుంది అనేటువంటి ప్రశ్న. అలాగే రాజ్యాలోపం అంటే పాండవులు సైతం రాజ్యలోభం కోసమే కదా వారిని దారి తప్పించి దీనికి వాసుదేవుడు అక్కడి నుంచి వెళ్ళడం జరిగింది. ఇది అంతకంటే పెద్ద విడ్డూరం కదా. చూడండి, ఇలా దైవ అంశంలో పుట్టి ఆ దైవ అంశ వంశీయులైనటువంటి వారే ఇన్ని పడితే సామాన్యుల యొక్క స్థితి ఏమిటి? ఆఖరికి చివరికి వంశనాశనం అంతా కూడా అయిపోయింది. మనం ద్వాపరయుగం పూర్తిగా అంతమయ్యే సమయానికి మొత్తం కౌరవ వంశం, పాండవ వంశం అన్నీ కూడా నశించుకుపోయాయి. ఆ వచ్చినటువంటి అంటే అనుగ్రహంతో వచ్చినటువంటి పిల్లలు, ఈ వంశం అంతా కూడా ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది. ఎందుకు? దీని అంతటికి కారణం ఏంటి? ఈ కీచక జయద్రథులు చేసినటువంటి అవమానాలు భరించలేక ఈ యొక్క సభలో
ఎందుకు ఇంత ఇబ్బంది పడింది, వీటన్నిటికీ కారణం ఏమిటి, ఏ జన్మలో చేసుకున్న పాపం అని ఈ రకమైనటువంటి ఆలోచనలు ఎన్నెన్నో వచ్చాయి. అలాగే రాజ్యభోగాలతో యుద్ధాలు చేసినటువంటి యోధులను చంపి రాజ్యభోగాలు అనుభవిస్తూ యుద్ధాలు చేసి యోధులని సైతం చంపినటువంటి ఆ యొక్క నెత్తురుకూడు, అంటే యోధులు ఎప్పుడైనా యుద్ధం జరిగింది అంటే రక్తస్రావం తప్పదు, మరణం తప్పదు. కాబట్టి అది చేయబట్టే, ఈ రక్తపు కూడు తినబట్టే కదా ఆ వైభవం అనుకున్న, రక్తపు కూడుతో కూడుకున్నదే ఈ వైభవం అనుకున్నారు కదా, ఇదే శాశ్వతం అనుకున్నారు కదా. భిక్షాట దీనికంట అంటే ఈ రకంగా రక్తపు కూడుగా ఎంతోమంది దేహత్యాగాన్ని చేయడము, అలాగే రక్తం ఏరుగా పారుతున్నటువంటి ఆ స్థితి జరిగితే కానీ వీళ్ళకి ఆ రాజకాంక్ష తీరలేదా? ఇంకా 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 ఈ యొక్క వాంఛలు, రాజ్యవాంఛలన్నీ కూడాను తీరకుండా జీవితం గడుపుతున్నారా? ఏమిటి ఇదంతా, ఏమిటి మాయ? దీనికంట భిక్షాటన చేసో పస్తులుండో జీవితాన్ని గడుపుకోవచ్చు కదా, దానంత ఉత్తమోత్తమైనటువంటిది ఇంకోటి లేదు కదా. ఎందుకు ఇలా చేశారు? వ్యాస మహర్షి, విచ్ఛిన్నం అయిపోతున్నటువంటి మా వంశము ఎప్పుడో కుప్పకూలిపోవలసినది, అటువంటి ఆ వంశాన్ని నీవే గోళకులుగా పుట్టించావు. అంటే నీవే వచ్చి నిర్వీర్యమైపోతున్నటువంటి వంశాన్ని, వాళ్ళ నాశనం అవుతున్నటువంటి వంశాన్ని మళ్ళీ పునరుత్పత్తి చేసి మళ్ళీ వంశాన్ని నిలబెట్టావు. ఇంత చేసినటువంటి నీవు, అంటే ఇక్కడ గోళకులు అంటే బ్రాహ్మణుని యొక్క అనుగ్రహం ద్వారా, అంటే వ్యాసుల వారి యొక్క ఆశీస్సుల వల్ల, వ్యాసుల వారి యొక్క చూపు, అంటే ఇప్పుడు అంటే సంభోగము ఇవై ఉండేవి, అప్పటి కాలంలోని కేవలం వారి చూపు అయినా వారి యొక్క స్పర్శ వల్ల కూడా అనుగ్రహాన్ని పొందినటువంటి అనుగ్రహ పుత్రులు కూడా జన్మించేవారు. ఇప్పుడు ఆయనది అలాగే వచ్చింది కాబట్టి ఇన్ని రకాలుగా చేసి యోధులను చంపి ఈ నెత్తురుకూడు తినడం వల్ల ఇవన్నీ అనుభవించారా? నా ఈ సందేహాలన్నీ కూడా తీర్చు నాయనా అని చెప్పి పరిపరి విధాలు అడిగారు. చిరకాలంలోనే మొత్తం నువ్వు నిలబెట్టినటువంటి ఇంత పెద్ద వంశవృక్షం అంతా కూడా, పాండవులు, కౌరవులు, ఇంతింతమంది జన్మించినటువంటి ఆ వంశం మొత్తము ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఇదంతటికి కారణం ఏమిటి? ఈ కుప్పకూలిపోయినటువంటి దానికి కారణం ఏమిటి? నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు. ఇక ఇలాంటివేవి కూడా, ఇలాంటి సందేహాలు ఏవి కూడా నాకు తలెత్తకుండా మొత్తం నా సందేహాలన్నిటినీ కూడా నివృత్తి చేసి పూర్తిగా కూడా నాకు తెలియపరిచి నా మనస్సుకి ప్రశాంతతనివ్వు వ్యాస మహర్షి అని అడిగారు. ఈ యొక్క ప్రశ్నల యొక్క సమాధానము అలనాడు జనమేజయునికే కాదు, అలనాడు పాండవులకి కౌరవులకే కాదు, ప్రస్తుత కాలంలోని మనందరికీ కూడా ఇదంతా చాలా అవసరం. కాబట్టి దీనికి సమాధానంగా వ్యాసుల వారు ఏమి తెలియపరిచారు, దీని అంతటికీ కారణం ఏమిటి అనేది వ్యాసుల వారు ఎలా చెప్పారు అనేది రాబోయే ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. అంతవరకు హరి ఓం.